మేడం ఇక్కడ పందికొవ్వు కలవలేదనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. పందికొవ్వు అనే పదం వాడడం కూడా తప్పే, చాలా బాధాకరం. కానీ ఎనీవే కల్తీ జరిగిందా జరగలేదా, కల్తీ జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరు చెప్తే జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జడ్జ్మెంట్ వచ్చాక ఏదొచ్చేది అనే దాన్ని బట్టి ప్రభుత్వ పోకడా నిలకడ అనేది ఉంటుందండి. అది మాత్రం ఎగ్జాక్ట్లీ, దానికి అసలు ఎటువంటి సందేహం లేదు. ఒక్క స్వామివారి జడ్జిమెంట్ మీదే ప్రభుత్వాలు నిలబడతాయి, పడిపోతాయి, దాంట్లో సందేహం వలదు. అదే మాదిరిగా జడ్జి రామకృష్ణ గారు చెప్పినట్టు ఇంప్లీడ్ పిటిషన్, మా భాషలో ఇంప్లీడ్ పిటిషన్ మేము భక్తులం వేస్తున్నాం. ధర్మారెడ్డి గారు ఒకవేళ ఎంప్లాయ్ అయినప్పటికీ, వాళ్ళు చెప్తే చేసినప్పటికీ, రజనీ గారు అది ఇంప్లీడ్ కాదు, సపరేట్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్. ఆ రెండు మెర్జ్ చేసి, రెండింటిని మెర్జ్ చేసి తర్వాత విచారణ చేస్తారు. మనం ఇంప్లీడ్ కావాల్సిన అవసరం లేదు సిబిఐతో. మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసి సపరేట్ ట్రయల్ చెప్పి రెండు మెర్జ్ అవుతాయి లాస్ట్ లో.